హలో నేస్తామ్స్, మేము ఇచ్చట కుశలమే, మీరు వచ్చేట కుశలమేనా? 1 year లోపు బేబీస్ని తిరుపతి ఏ ఇబ్బంది లేకుండా దర్శనానికి తీసుకెళ్లాలంటే బర్త్ సర్టిఫికేట్ ఉండాలని అన్నారు. దానికోసం జున్నమ్మగాడికి బర్త్ సర్టిఫికేట్ అప్లై చేయడానికి హాస్పిటల్కి వచ్చేసాం. ఈ హాస్పిటల్కి రాగానే నా ప్రెగ్నెన్సీ జర్నీ మొత్తం మళ్ళీ ఒక్కసారి రివైండ్ చేసినట్టు అనిపిస్తుందండి. ఆ హ్యాపీ మూమెంట్స్, ఆ టెన్షన్ మూమెంట్స్ అన్నీ గుర్తొస్తాయి. ఇక్కడ వాళ్ళు కొన్ని డీటెయిల్స్ అడిగారు, అవి మా వారు ఫిల్ చేస్తున్నారనమాట. అవి ఫిల్ చేసి వాళ్ళకి ఆ ఫామ్ సబ్మిట్ చేస్తే వాళ్ళు సర్టిఫికెట్ రాగానే కాల్ చేస్తామని చెప్పారు. సో వాళ్ళు అడిగిన డీటెయిల్స్ ఫిల్ చేసి మేము మళ్ళీ ఇంటికి రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఈ హాస్పిటల్స్ అందుని చూడగానే హాస్పిటల్కి వస్తున్నప్పుడు ఎంత టెన్షన్గా ఉంటుందో వెళ్ళేటప్పుడు అంత రిలాక్స్డ్గా అనిపిస్తుందండి. ఎందుకో తెలీదు, నా మైండ్లో అది అలా ఉండిపోయింది అనుకుంటా. ఇక్కడ చూస్తున్నారు కదా, బర్త్ సర్టిఫికేట్ వచ్చేసింది. ఇంకా జున్నమ్మ గారిని ఆ స్వామి దగ్గరికి తీసుకెళ్ళడానికి ఎటువంటి అడ్డంకి లేదు. ఈ రోజుకి ఇంతే నేస్తామ్స్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.